వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్. ఇదైతే మా ఫ్రెండ్ వెడ్డింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్ అంటే చాలామందికి వెడ్డింగ్స్ అవుతూ ఉన్నాయి, మేము కూడా అటెండ్ అవుతున్నాం. కానీ ఇదే ఎందుకు స్పెషల్ అంటే ఇది మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళి. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ ఒక హ్యాండ్కి మెహందీ పెడుతూనే ఉంది. దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడుందో చూడండి. పెళ్ళి హడావిడి కోల అసలు ఏమీ లేకుండా ఎంత పీస్గా బ్లాగ్స్ చూస్తుంది. మరి ఆ బ్లాగ్స్ అంటే మరి ఇంపార్టెంట్ ఏమో అనుకోలేరు, నందు చింటూ బ్లాగ్స్. సో ఇలా మెల్లిగా మా ఆర్టిస్ట్ అయితే మెహందీ వేస్తూనే ఉంది. ఇక పెళ్ళి అంటే పెళ్లి కూతురు ఒక్కతే మెహందీ వేసుకోదు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు వేసుకోవాలి, పెళ్ళికి వచ్చే వాళ్ళు వేసుకోవాలి, ముఖ్యంగా ఫ్రెండ్స్ అంటే మేము కూడా వేసుకోవాలి. ఇక్కడ మెహందీ ఆర్టిస్ట్ అయితే ఒక్కరే, కానీ ఆర్టిస్టులాగా బిహేవ్ చేసే వాళ్ళం మాత్రం ముగ్గురం ఉన్నాం. ఆర్టిస్ట్ ఒక్కతే పెళ్లి కూతురికి వేస్తే మేము మిగతా వాళ్ళని కవర్ చేయొచ్చు అని చెప్పేసి తలో చేయి వేసి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా మెహందీ వేస్తున్నాం. మీరు కూడా మాలాగానే వెడ్డింగ్స్ ఫంక్షన్స్ ఉంటే ఇట్లనే అన్నీ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఫ్రెండ్స్తోని. మేమైతే ఫస్ట్ టైం ఒక పెళ్ళికి దగ్గర నుండే ముందు డేస్ నుండే వెళ్ళి అన్నీ ఇట్లా చూడడం ఎలా ఎలా జరుగుతుందని చెప్పేసి అలా ఫస్ట్ టైం అంటున్నాను నేను. పెళ్ళిళ్ళకి వెళ్ళడం అని కాదు. యాక్చువల్లీ ఒక మెయిన్ థింగ్ ఏంటంటే మేమందరం ఒక దగ్గర ఉంటే అసలు పనే కాదండి. ఎందుకంటే మేము కలిసినామంటే ఇక ముచ్చట్లు ఫన్ అంతా వేరే ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో అలా ముచ్చట్లు పెడుతూ అందరితో హ్యాపీగా ఉంటూ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ అయితే మెహందీ వేసినాం. సో ఇక మెహందీ వేసింది అయిపోయింది, ఓకే అంతా బాగుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఫోటోషూట్. ఇక అంత కష్టపడి మెహందీ వేసిన తర్వాత ఫోటోషూట్ అయితే మస్ట్ అండ్ షూట్ కదా. ఇక ఫోటోలు తీసుకుందామని చెప్పేసి లోపల అంతా డార్క్గా ఉండేసరికి పిక్ సరిగా రావట్లేదని చెప్పేసి టెర్రస్ పైనకి అయితే వెళ్ళిపోయినాం. అలా టెర్రస్ పైనకి వెళ్ళి తనని స్టిల్స్ పెట్టమని అది ఇది అని చెప్పేసి చాలా ఫన్ చేసాం మేము. ఇక ఫ్రెండ్స్ అందరు ఒక దగ్గర ఉంటే ఎలా టీచ్ చేస్తారో తెలిసిందే కదా. సో అట్లనే మేము కూడా చెప్తున్నా కదా మీకు ముందు నుండే, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కకే మా ఇంటర్ కాలేజ్ అయితే ఉందని చెప్పేసి. సో అలా పైనకి వెళ్ళిపోయాం మేము దిగుతూ. అలా చెప్పేసి పైనకి వెళ్ళిన తర్వాత మా క్లాస్ రూమ్ అయితే మాకు కనిపించింది. ఇక అందరం కలిసి చూస్తున్నాం, ఇదే కదా మన క్లాస్ రూమ్, ఇక్కడికే మనం వచ్చేవాళ్ళం. యాక్చువల్లీ క్లాస్ రూమ్ అంటే మాది కాదు, అది ఎంపీసీ క్లాస్ రూమ్ అనమాట, మేమందరం బైపీసీ. సో అసలు నాకు ఒక విషయం అర్థం కాదు, కాలేజ్ ఆర్ స్కూల్ పక్కన ఇల్లున్న వాళ్ళు తొందరగా వచ్చేస్తారు ఇక అని అనుకుంటాం, కానీ అస్సలు కానే కాదండి. పక్కకే కదా అని చెప్పేసి కొంచెం కేర్లెస్గా ఉంటారేమో, అందుకని కరెక్ట్ టైంకి లేదా లేట్గానే వస్తారు అందరూ. మీకు కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అలా ఫొటోస్ తీసుకొని ఇంట్లోకి వచ్చినాం మేము. అలా మళ్ళీ మేము రాగానే మాకైతే అప్పాలు అయితే తీసుకొచ్చి పెట్టారు, పిండి వంటలు. మెయిన్లీ పెళ్ళి అంటే స్వీట్స్ పిండి వంటలు అయితే కామన్ కదా. సో ఎవరైనా ఎక్స్ప్లోరింగ్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.